Hi, this is Priya. Welcome to City News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు స్టేషన్ బస్తీ మాజీ కౌన్సిలర్ రవి నాయక్ అమ్మ బానోత్ సోని గత నెల స్వర్గస్థులు అయ్యారు. 7 సంతానం కలిగిన సోని సేవ చేసే గుణం కలిగిన వారిని మేము కూడా వారి అడుగుజాడల్లో నడుస్తామని సోని పేరు మీద జ్ఞాపకార్థంగా స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు రోగులకు అత్యంత అవసరమైన బెడ్ వితరణ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ బస్తీ ప్రభుత్వ పాఠశాల మరియు ఉర్దూ స్కూల్ విద్యార్థులకు తమ అమ్మ పేరు మీద టిఫిన్ బాక్సులు జ్ఞాపకార్థంగా ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు రామ్ నివాస్, స్టేషన్ బస్తీ పెద్దలు కోటయ్య, నారాయణ మరియు తదితర బస్తీవాసులు పాల్గొన్నారు. ఓకేనా, అందరు రెడీ చూడండి. మమ్మల్ని స్కూల్ టీచర్లని స్కూల్ ఆయాలని కూడా తీస్తారు. బయట దాచండి. సార్ చెప్పండి సార్. పాపకు ఒకటి అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోండి, మీరు ఒక్కొక్కటి అటెండ్ సైడ్. థ్యాంక్ యూ. ఇటచ్ రమేష్ సార్ మీదే ఇంకా 4 కౌతలు ఇచ్చేసే చూపించినవా జిల్లాలో ఫస్ట్ బేబీ ఇటు చూడండి.
ఫోటోలో థ్యాంక్ యూ. ఇద్దరు దేకు. అందరికీ నమస్కారం. మా అమ్మగారు స్టేషన్ బస్తీ మాజీ కౌన్సిలర్, మా కుటుంబ సభ్యులందరూ. మా అమ్మగారి సంతానం 7, మా అక్కతో 8 మంది. మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచినందుకు ఆమె గుర్తుగా, ఆమె జ్ఞాపకార్థంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బెడ్ మంచాన్ని ఇవ్వడానికి మేము సిద్ధమై ఈరోజు మా కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. ఆమె ఆత్మకి శాంతి కలగాలని, ఎప్పుడు ఆమె యొక్క మమ్మల్ని మంచిగా చూసుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా కుటుంబ సభ్యులందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ గారు రామ్ నివాస్ వారి నాయకత్వంలో ఈరోజు యొక్క మంచానికి ఇవ్వడానికి వచ్చాం. అందరికి కూడా పేరు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రామ్ నివాస్, ఫిజిషియన్, ఏరియా హాస్పిటల్ ఉందండి. ఈరోజు మా హాస్పిటల్కి మాజీ కౌన్సిలర్ రవి గారు వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థానికి మాకు హాస్పిటల్కి ఒక బెడ్ డొనేట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి మాకున్న బెడ్ షార్టేజ్కి ఇటువంటి సమయాల్లో ఇట్లాంటి బెడ్ ఇవ్వడము అండ్ ఎంతోమంది పేద పేషెంట్లకు అది ఉపయోగపడటము చాలా మంచి విషయం. అందులో ఈ బెడ్ నార్మల్గా బెడ్స్ చాలా వరకు ఫ్లాట్ బెడ్స్ ఉంటాయి. ఇది మనకి హెడ్ సైడ్ ఎలివేట్ చేసుకోవచ్చు. ఆ బెడ్ ఇవ్వడం ఇంకా సంతోషకరం. సో ఇలా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం కోసం ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. దీనికి మా తరఫున, మా పేషెంట్స్ తరఫున, మా హాస్పిటల్ తరఫున రవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు ఇల్లందు హాస్పిటల్లో బానోత్ సోని అనే మా అమ్మగారు, ఆమె జ్ఞాపకార్థం మేమందరం కుటుంబ సభ్యులుగా ఈ మంచం ఇవ్వటం జరిగింది. ఈ రోజుల్లో ఈ హాస్పిటల్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి మాకు అనిపించి మేము ఇవ్వటం జరిగింది. ఇట్లాంటి పేద ప్రజలకు సాయం చేయడంలో మా అమ్మ కూడా చాలా ఫస్ట్ నుంచి సాయం చేసే గుణం మా అమ్మకు ఉంది. అట్లా మేము 7 అన్నదమ్ములం, మాకు ఒక అక్క. అందరికి కూడా మా అందరికీ 7 కూడా ఎక్కడ చూసుకుంది, ఎక్కడ తేడా లేకుండా మా అమ్మ మమ్మల్ని చూసుకొని ఈరోజు ఈ స్థాయికి మమ్మల్ని తీసుకురావడం జరిగింది. అందుకోసమే జ్ఞాపకార్థం ఇవ్వడం కోసం, అమ్మకి ఇవ్వడం కోసం మేమందరం, మా 6 అన్నదమ్ములు, మా అన్న కొడుకులు, మేమందరం ఈ హాస్పిటల్లో మంచం ఇవ్వడానికి రావడం జరిగింది. ఇట్లాంటి గుర్తింపు చేయడానికి ఇంకా చాలా వెనుకబడి ఉన్న హాస్పిటల్ ఇట్లాంటి మంచాలు ఇంకా చాలామంది ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మేము ముగిస్తాం. ఈరోజు ఎంపీపీఎస్ స్టేషన్ బస్తీ పాఠశాలకు విచ్చేసిన గ్రామ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రోగ్రాం విషయంలో కూడా ఈరోజు మన బానోత్ రవినాయక్ గారి తల్లి గారు స్వర్గస్థులయ్యారు. తన గుర్తుగా బానోత్ సోని వారి గుర్తుగా మన పాఠశాల పిల్లలకి టిఫిన్ బాక్సులు అందజేయడానికి వచ్చినందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది, ఆనందదాయకం ఉంది. ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా బస్సు వాసులు ఇంకా మంచి ప్రోగ్రామ్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకు. థ్యాంక్ यू सो मच. बेटे रवि अंकुल सबको मालूम ना, हमारे स्टेशन बस्ती के 2 हफ्ते के पहले जुम्मे के दिन दोपहर में सोनी मालूम आप सबको उनका इंतकाल हुआ था. उनका इंतकाल होने के बाद उनके याददाश्त में क्या कर रहे थे, अंकुल ने उनके अम्मी के नाम हमारे स्कूल को आके बात को सबको तस्लीम कर रहे थे. उनके याददाश्त में हम भी सब लोग करते रहते ना, इस सच उन्होंने नहीं रहा है तो भी उनको क्या बोलते सवाब का दायरे से हमें भी करते रहते हैं, सबके सवाब के नेक का काम करते रहते हैं ना, वैसा भी उनके अम्मी के याददाश्त में क्या कर रहे थे, आप सबको बच्चों को क्या कर रहे हैं, आज उनके अम्मी का नाम से सबको बॉक्स हमारे क्या स्कूल में स्टेशन बस्ती उर्दू स्कूल में तकसीम कर रहे थे.